డిఎన్ఏ అస్ట్రాలజీ ప్రకారం చంద్రుడు మృగశిర నక్షత్రంలో జన్మించాడు. మృగశిర అంటే బ్రహ్మ యొక్క 5వ తల. అతీత జ్ఞానం ఉందనేసి, తెలివి ఉందనేసి విరవీగుతున్న 5 తల్ల కలిగిన బ్రహ్మను శివుడు 5వ తల నరికివేశాడు. 5 తల్ల కలిగిన బ్రహ్మను రోహిణి నక్షత్రం అంటారు. 4 తల్ల కలిగిన బ్రహ్మను మృగశిర నక్షత్రం అంటారు. మృగశిరం అంటే మృగం శిరం ఎడం అని తమిళంలో చెప్పబడినది. బుధుడు చంద్రునికి అక్రమ సంతానం. ఎలాగంటే చంద్రుడు మంచి వయసులో ఉండేటప్పుడు బృహస్పతి భార్య అయిన తారాతో చంద్రుడు ఎక్స్ట్రా మ్యారిటికల్ లైఫ్ కొనసాగించడం వల్ల బుధుడు జన్మించాడు. అందువల్ల బుధుడు చంద్రునికి మధ్య శత్రుత్వం ఉంటుంది. దాని వలన మృగశిర నక్షత్రం వారికి గురుదోషం కలుగుతుంది. ఈ గురుదోషం వల్ల మనకు మెయిన్ గా పుత్ర దోషము, పుత్ర శోకం కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ద్రోణాచార్యుడికి చాలా కాలానికి అశ్వత్థాముడు జన్మించాడు. మళ్ళీ మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు అర్జునుడిచే శిరస్సు అంటే తల నరకబడి చనిపోయాడు. అదే మృగశిర అంటే మృగం శిరం ఎడం అనే విధంగా శిరస్సు నరకబడి చనిపోయాడు. మెయిన్ గా మృగశిర నక్షత్రం వాళ్ళకి గురుదోషం ఉంటుంది. చంద్రుడు మనసుకి కారకుడు, బుధుడు బుద్ధికి కారకుడు. చంద్రునికి అయిష్టాలు ఇష్టాలు ఉంటాయి, కానీ బుధుడు మాత్రం న్యూట్రల్ గా ఉంటాడు. ఇప్పుడు మనం చంద్రుడు ఏ నక్షత్రాలపై కర్మ రిజిస్ట్రీని చూపిస్తాడో తెలుసుకుందాం. భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలపై చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ ఉంటుంది. అంటే గురుదోషం ఉంటుంది. జాతకంలో చంద్రుడు ఎక్కడ ఏ భావంలో ఉంటే ఆ భావం వాళ్ళకి గురుదోషం ఉంటుంది. అంటే ఆ భావ సంబంధికులకు పుత్రదోషము, పుత్రశోకము ఉంటుంది. ఈ పాయింట్స్ అన్ని మీ జాతక చక్రంలో అప్లై చేసి కామెంట్స్ పెట్టండి.